హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే గంగవాయల ఆకు పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పప్పు మామిడికాయ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సీజన్లో దొరికినప్పుడు ట్రై చేయండి. దానికోసం మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో మనం సరిపడా నీళ్లు బాగా ఎక్కువే పోయాలండి. పప్పు గిన్నెలో వండుతున్నాం కాబట్టి కొద్దిగా నూనె వేసుకొని పప్పును మెత్తగా వండుకోవాలి. ఈ పప్పు మామిడికాయ దొరికితే ఖచ్చితంగా మామిడికాయతో చేయండి, చాలా బాగుంటుంది. నేను మామిడికాయ కొందామనేసరికి 50 రూపాయలు అన్నాడు, షాక్ కొట్టింది అనమాట, అందుకని వాడలేదు. పప్పు మెత్తగా ఉడికిందండి. తర్వాత మనం సన్నగా తరిగినటువంటి గంగవాయల ఆకుకూర, టమాటోలు, పచ్చిమిరపకాయలు వేసి పప్పును బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసి ఇంకొంచెం సేపు పప్పును బాగా మెత్తగా ఉడికించాలండి. పప్పు మెత్తగా ఉడికినాకే కారం, ఉప్పు అనేది వేయాలి. ఇప్పుడు మనం చింతపండు వేసుకుందాం. పప్పు బాగా ఉడికింది కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకొని ఇంకా పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికిన తర్వాత దాంట్లో మనం కారాన్ని సరిపడినంత కారం, నేనైతే రెండు నుంచి 3 టీ స్పూన్ల కారం వేసానండి. మీ కారాన్ని తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. కారాన్ని కూడా వేసి పప్పును ఇంకా ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయిందన్న స్టేజ్లో లాస్ట్లో జస్ట్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని పప్పుని స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత దాన్ని ఎనుపుకోవాలండి. పప్పును మెత్తగా ఎనుపుకొని దానికోసం తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపు కోసం ఆయిల్ వేడి చేసుకొని దాంట్లోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకండి. ఇక్కడ వెల్లుల్లి, ఉల్లిపాయలు వేయట్లేదు, ఎందుకంటే ప్రతి పప్పులు అన్నీ వేసేస్తే ఒకటే స్టైల్ వస్తుంది, అదే స్మెల్ వస్తుందండి, వెల్లుల్లి వాసనే. అందుకని అవి లేకుండా ట్రై చేసాను, చాలా బాగుంది. ఇలా వేపుకున్న పప్పును పప్పులో కలుపుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే గంగవాయల పప్పు అనేది రెడీ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.